హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే ఇంకా హైదరాబాద్ అయితే వెళ్ళామన్నమాట. ఒక్క రోజులో వెళ్ళి అలా ఇలా అయితే వచ్చేసామన్నమాట. సో ఆశ్రమానికి అయితే వెళ్ళాము, ఒక పని మీద అయితే వెళ్ళామన్నమాట. సో ఇంకా ఈయనను స్వేచ్ఛ ఇంటి దగ్గరే ఉన్నారు, నేను లావణ్య వెళ్ళామన్నమాట. మా అన్నయ్య వాళ్ళ కూతురు అయితే వెళ్ళాము, కాలేజ్ చూద్దామని అయితే వెళ్ళామన్నమాట. సో ఇంకా బయలుదేరుతూ ఉన్నాము. మా లావణ్య ఏమో చక్కగా వెనకాల కూర్చొని మాకు ముచ్చట్లు చెప్తా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. తర్వాత ఇక పుడుకోవే మెదలకుండా అంటే చక్కగా పుడుకుందనమాట. హైదరాబాద్ కాలేజ్ ఆశ్రమంలోనే కాలేజ్ కూడా ఉంది, స్కూల్ అండ్ కాలేజ్ 12th దాకా ఉందన్నమాట. సో మా నాన్నకు దివ్య అది 10th క్లాస్ అయిపోయింది. సో ఇంటర్లో జాయిన్ చేద్దాం అని చెప్పి వెళ్ళాము. సో అన్నీ చూసుకోవడానికి అయితే వెళ్ళాము అనమాట ఆశ్రమానికి. ఇంక చూడండి లేచింది, మళ్ళీ మొదలెట్టింది. ఆపవే అన్న ఆపకుండా ఇంకేదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. అదే అంటారు చూడండి, అట్లా గోల్ చేస్తూనే ఉంటుంది అనమాట. చిన్నప్పుడు ఎంత క్యూట్గా చెప్పింది వినేదో, ఇప్పుడు అస్సలు అవన్నీ వినట్లేదు అనమాట. ఇంకా రామోజీ ఫిలిం సిటీ కూడా దాటేసాము. ఇక చిన్నప్పుడు ఎంత క్యూట్గా చక్కగా చెప్పి మీద అందరి దగ్గరికి వెళ్ళేది, హ్యాపీగా ఆడుకునేది, వచ్చేది. బట్ ఇప్పుడు మాత్రం మనం ఏం చెప్తామో దానికి రివర్స్లో చేస్తుంది అనమాట, ఫుల్ ఆపోజిట్ అలా చేసేస్తుంది బాగా. ఇంకా సైలెంట్ ఫోన్ ఇద్దాం, ఫోన్ ఇస్తే ఇంకా ఫోన్కే ఎడిట్ అయిపోతుందని చెప్పి ఇంకా ఫోన్ కూడా ఇవ్వకుండా దాని గోల్ అయితే భరించాను అనమాట. సో ఇక అదనమాట. ఇంకా రామోజీ ఫిలిం సిటీ దాటిన తర్వాత ఇక ఓఆర్ఆర్ అయితే ఎక్కేసాము అనమాట. ఓఆర్ఆర్ ఎక్కి 15th ఎగ్జిట్లో దిగితే కనుక ఆశ్రమానికి వెళ్ళే రూట్ వచ్చింది అనమాట. ఆశ్రమం షాద్నగర్ నుంచి చేగూరు వెళ్ళాలి, చేగూరు దగ్గరే అనమాట ఆశ్రమం అయితే. ఆల్రెడీ లాస్ట్ ప్రీవియస్ వీడియోస్ చూస్తే ఆశ్రమం ఎలా ఉంటుంది ఏంటి వీడియోస్ కూడా చేశాను. ఇంకా కాలేజ్ పని మీద వెళ్తున్నాం కదా, ఇంకా మార్నింగ్ అయితే 7కి అలా బయలుదేరాము. మళ్ళీ నైట్ వచ్చేసరికి అరౌండ్ 10:30 దాటిందనమాట. సో ఇంకా అక్కడ దాకా వెళ్ళాంగా అని చెప్పి అన్నయ్యకి దివ్యకి ఇద్దరికి అయితే ఆశ్రమంలో మెడిటేషన్ హాలు, అదేంటి కంఫర్ట్ డామ్స్, మెయిన్ డైనింగ్ హాల్, చిల్డ్రన్స్ పార్క్ అక్కడ ఉన్నాయన్నీ అయితే చూపించాను అనమాట. సో ఇంకా అలా వెళ్తూ ఉన్నాము. కానీ అక్కడికి వెళ్తే మాత్రం ఒక్క రోజులో రాబుద్ది కాదనమాట, ఎందుకంటే అక్కడ ఉండే పీస్ అలాంటిది. సో ఇంకా తప్పదుగా ఇంకా స్వేచ్ఛని వదిలేసి వచ్చా. అందుట్లో ఈ రకంగా ఆయన కొంచెం ఫీడింగ్ మార్పించవచ్చు అని చెప్పి మా ఆయనకి అప్పచెప్పి, మా ఆయనకి మా అత్తగారికి అయితే అప్పచెప్పి నేను లావణ్యాన్ని తీసుకొని హైదరాబాద్ అయితే వచ్చానమాట. ఇద్దరిని హ్యాండిల్ చేయాలంటే ఇద్దరు వాళ్ళు అవ్వదు అని చెప్పి ఇంకా లావణ్యాన్ని అయితే తీసుకొని వెళ్ళాను నేను. ఇదేమో రామానుజాచార్య గారి స్టాచ్యూ అనమాట. వీటి నుంచే మనం మా ఆశ్రమానికి కూడా వెళ్ళచ్చు. స్టాచ్యూ ఇది వెళ్దాం అనుకున్నాం టైం కుదిరితే, బట్ కుదరలేదనమాట. సో ఇక దూరం నుంచే చూసేసి బయట నుంచే వెళ్ళిపోయాం. మేము ఆశ్రమానికి వెళ్ళినప్పుడల్లా అనుకుంటాం ఈ స్టాచ్యూ చేసినప్పుడు దీని లోపలికి వెళ్ళి చూడాలి అని, బట్ ఎప్పుడూ అనుకోవడమే కానీ కుదరట్లేదు అనమాట. ఈసారి డెఫినెట్గా మా హస్బెండ్ అడిగి ఎట్లాగైనా సరే వెళ్ళాలని ఫిక్స్ అయ్యానమాట. సో మొత్తానికి ఆశ్రమానికి అయితే వచ్చేసాము. కనహ శాంతివనం హార్ట్ఫుల్నెస్ HFN ఇంకా వచ్చేసామన్నమాట. ఇంకొచ్చి ఇక్కడ మమ్మల్ని అడుగుతున్నారు వీళ్ళు, గేట్ దగ్గర అడుగుతారనమాట. నేను ఐడి కార్డు చూపించాను, నాకు ఐడి కార్డు ఉంది కదా, ఇంకా ఐడి చూపించగానే సరే వెళ్ళండి అని చెప్పి పంపించారు. కాకపోతే లోపల హారన్ వేయద్దు, ఎక్కువ స్పీడ్ వెళ్ళొద్దని చెప్పారు. ఇక మేము కాలేజ్ అంతా చూసేసుకొని తర్వాత అయితే మా ఆడబడుచు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామన్నమాట. మా ఆడబడుచు వాళ్ళు అక్కడే ఉంటారు ఆశ్రమం లోపలే. తను అక్కడ KCCలో జాబ్ చేసిద్ది అనమాట. వాడేమో చిన్నోడు, అంతకుముందు ఆల్రెడీ కనిపించారని చెప్పి ఇంకా చిల్డ్రన్స్ పార్క్కి తీసుకెళ్ళమంది. అటు నుంచి మా ఆడబడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర కొద్దిసేపు అయితే కూర్చొని తర్వాత చిల్డ్రన్స్ పార్క్కి అయితే వెళ్ళామన్నమాట. లావణ్య వచ్చిన కాడి నుంచి ఆశ్రమం దగ్గర పార్క్కి వెళ్దాం ఇదే గొడవ అనమాట. ఇంకా ఎట్లయితే పార్క్ అయితే తీసుకెళ్ళాను. తర్వాత అటు నుంచి అటు మెడిటేషన్ హాల్ అయితే చూపించాను అనమాట అన్నయ్య వాళ్ళకి. చూడండి మెడిటేషన్ హాల్ ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో చూశారుగా. ఇంకా బాపూజీ గారి
చిన్న స్టాచ్యూ అనమాట, బాగుంది కదా. ఇక తర్వాత మెయిన్ అయితే ఇక్కడ ఇక బుద్ధుడిది ఉంటే ఇక్కడైతే పిక్ అయితే దిగాము. సో ఇంకా అటు నుంచి అటు ఇవన్నీ చూసుకుంటా ఫైనల్గా ఆశ్రమంలో నుంచి బయటకు అయితే రాబోతున్నాం అనమాట. ఇంక ఇవన్నీ ఆల్మోస్ట్ చూపించాను కదండి, ఇవన్నీ కొన్ని ఇంకా బయటకి అయితే వచ్చేస్తున్నాము. ఇంకా మేము బయటకు వచ్చేసరికి ఈవినింగ్ 6 అలా అయిందనమాట. సో ఇంకా అక్కడ జాబ్ చేసే వాళ్ళందరూ కూడా ఇంకా వచ్చే టైం అవుతుంది కదా, ఇంకా వాళ్ళు బయటకు వస్తున్నారు. ఆశ్రమం చూడటానికి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కదా దాంట్లో. ఇక మేమైతే ఇంకా బయలుదేరి అయితే వచ్చేసాము. ఇంకా మళ్ళీ నైట్ లేట్ అయిపోతుంది అని చెప్పి బయలుదేరామన్నమాట. సో ఇటేమో ఆశ్రమం ఆపోజిట్లోనే మెడికల్ సెంటర్ కూడా ఉందన్నమాట. ఇక్కడ మెడికల్ అవి కూడా బాగా చూస్తారు. ఇక్కడ లోకల్ విలేజ్ అనమాట, చేగూరు. సంతలాగా పెట్టారు, మేము వెళ్ళిన సండే రోజు కదా. సో సంతలాగా పెట్టి ఇట్లా ఇక్కడ అన్ని కూరగాయలు ఏంటి చిన్న చిన్న సామాన్లు అన్నీ కూడా అమ్ముతున్నారు. చూసామన్నమాట సంత. ఫస్ట్ టైం చూసాను నేను సంత అనేది. ఎప్పుడు మామూలుగా టీవీలో వాటిలో సంత పెట్టారు అట్లా అంటారు కదా, ఆ సంత అనేది ఇప్పుడే చూసాను అనమాట. సండే సంత. ఇక్కడ మొత్తం వెజిటేబుల్స్, నాన్ వెజ్కి సంబంధించినవి, ఎండి రొయ్యలు, పచ్చి రొయ్యలు అట్లాంటివి అంటారు కదా, అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. సో మేము కూడా ఇంకా ఎన్ని చూసినట్లుండని చెప్పి స్లోగా వెళ్తున్నారు అన్నయ్య, నేను కూడా వీడియో తీసుకుంటూ ఉన్నాను అనమాట. ఇక తర్వాత అయితే ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాము. కానీ ఆశ్రమానికి వెళ్తే ఎందుకో మరి వెళ్ళినా రాబుద్ది కాదు. ఏం వెళ్దాం ఉందాంలే అని అంటాం. సరే ఇంక వచ్చారు కదా, వచ్చేసాము. ఇంకా ఓఆర్ఆర్ అయితే ఎక్కేసామన్నమాట. ఓఆర్ఆర్ ఎక్కేసేసి ఇంకా దిగి రామోజీ ఫిలిం సిటీ దాటి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత పానీపూరి తిందామని చెప్పి అక్కడైతే ఆగామన్నమాట. బాగా సర్లే తొందరగా వెళ్దాం అనుకుంటే తొందరగా వెళ్ళే దానికి తగ్గట్టు వర్షం కూడా మళ్ళీ మాకు తోడైందనమాట. ఇంకెందుకని అన్న ఇంక స్లోగా వెళ్ళారు. వర్షం మాత్రం పిచ్చిగా పడిందనమాట. ఇంకా లావణ్య అయితే నిద్రపోయింది హాయిగా పాప. సో ఇక వర్షం మళ్ళీ మేము గుంటూరు రూట్లోకి తిరగంగానే అటు సైడ్ లేదు వర్షము, యువతల వరకే ఉందన్నమాట. చూడండి అంత వర్షం పడుతుందో, చిట్యాల దాకా పడుతూనే ఉంది. తర్వాత వర్షం లేదు. ఇంటికైతే 10:30కి అయితే ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇక మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.